వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి. మనకందరికీ తెలుసు ట్రంప్ ఇంకా రెడ్ బటన్. అందరికీ తెలుసు. ఏంటి రెడ్ బటన్ కథ? ఏంటి రెడ్ బటన్ గోల మాకు అని అనుకుంటున్నారా? సో, ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటి అంటే, దీని గురించి చూసిన తర్వాత నాకు దీని మీద సీరియస్‌గా రియాక్ట్ అవ్వాలా? లేదా కామెడీగా రియాక్ట్ అవ్వాలా? అనేది నాకే అర్థం కాలేదు. మరి మీరేమంటారో వీడియో చూసి కింద కామెంట్ చేసేయండి. సరేనా? సరే. వీడియోలోకెళ్ళక ముందు ఈ కొన్ని కొన్ని విజువల్స్ ట్రంప్ రీసెంట్‌గా కొన్ని కొన్ని సోషల్ మీడియాస్‌లో రిలీజ్ అయ్యాయి. ట్రంప్‌కి సంబంధించి, రెడ్ బటన్‌కి సంబంధించి. ఎందుకు నా డెస్క్ మీద ఒక రెడ్ బటన్ ఉంది? ఆ రెడ్ బటన్ యొక్క అర్థం ఏంటి? నేను ఎందుకు పెట్టుకున్న రెడ్ బటన్ అని చూస్తే ట్రంప్ చెప్పిన సమాధానం ఏంటి అంటే, "ఒరేయ్ బాబు! రెడ్ బటన్ ఏదో మీరు ఏవేవో అనుకుంటున్నారురా నాయనా! ఆ రెడ్ బటన్‌కి నేను ఇచ్చిన స్టేట్మెంట్స్‌కి సంబంధమే లేదు" అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. కానీ ఇంకో, ఇంకో యాంగిల్‌లో జూస్తే మనం ఈ రెడ్ బటన్‌ని సీరియస్‌గానే తీసుకోవాలి. అదేంటి సీరియస్‌గా తీసుకోవద్దంటున్నావు, సీరియస్‌గా తీసుకోమంటున్నావు ఏంటి అనేసంటే వెళ్లి చూడండి. మీకే అర్థమవుతుంది. దాన్ని సీరియస్‌గా తీసుకోవాలా? లేదా సీరియస్‌గా తీసుకోకూడదా? అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటది. సో, నాకర్థమైంది నేను జెప్తాను. సో, మీకు సంబంధించిన రిసర్చ్ మీరు చేయండి. నాకు సంబంధించింది నేను జూసా. సో, నాకర్థమైనయి నేను మీకు జెప్తున్నా మీ దగ్గరకొచ్చి. సో, అట్ ది సేమ్ టైమ్ నేను చెప్పింది కూడా మీరు వినండి. అండ్ బయటికి వెళ్లి ఏం జరుగుతుంది? ఏంటి? అని మీకు జూస్తే మీకర్థమవుతుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, వీడియోలోకి వెళ్తే ఫస్ట్ రీసెంట్‌గా నేను ట్రంప్ గురించి వెతుకుతున్నప్పుడు ఎందుకు ఈ రెడ్ బటన్ గురించి తెగ మొత్తం చాలా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారని నేను వెతికితే నాకు దొరికిన కొన్ని విజువల్స్ మీకు చూపిస్తాను. ఆయన ఈ రెడ్ బటన్ గురించి ఏదేదో అనుకుంటున్నారు జనాలు. కాదు. Everyone ఈ thinks రెడ్ that బటన్ ఏంటి అనేసంటే, this is నా very టేబుల్ common దగ్గరున్న ఒక రెడ్ making బటన్ ఏంటి sense. అనేసంటే, He's ఆయన afraid he's a చి very ఆయన సిల్లీగా secure చెప్పిన phones, విషయం ఏంటి అనేసంటే, but "ఒరేయ్! నేను ఆ this బటన్ is a very నొత్తినప్పుడు ominous looking నాకు because it లంచ్ goes on లేదా the button. డిన్నర్ లేదా నా What టేబుల్ does that get మీదకి you? ఒక Buys you a సర్వర్ Coke వచ్చి or gets you a కోక్ Pepsi, ఇవ్వడం గాని, లేదా whatever that may ఇంకేదైనా be. నీకేం తాగాలనుకుంటే అదొస్తది" అన్నట్టుగా ఆయన ఎవరితో మాట్లాడడం మనం చూస్తాం వీడియోలో. ఆ వీడియో మీకు చూపిస్తాను. వీడియో చూడండి. సో రీసెంట్‌గా ఆయనకి సంబంధించిన ఆయన పక్కనుండే ఒక వ్యక్తి గూడా రీసెంట్‌గా సోషల్ మీడియాలో మాట్లాడడం జరిగింది. ఆయన ఆహ్, బయటికొచ్చి ఒక స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. రెడ్ బటన్ అనుకుంటే నేను ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన నాతో మాట్లాడుతూ సడెన్‌గా బటన్ ప్రెస్ చేశాడు. ఓహ్! నేను షాకయ్యాను. సార్ ఏంది మీరు కామెడీ చేస్తున్నారా? అని నేను మాట్లాడుతున్న ఇటు రెడ్ బటన్ గురించి ఆయన సడెన్‌గా బటన్ ఒత్తేసారు. నాకు కంగారొచ్చేసింది అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, "ఆ రెడ్ బటన్ అని జనాలు ఏదేదో అనుకుంటున్నారు. అదేం గాదు. ఆ రెడ్ బటన్ నొక్కితే ఏదో కోక్ తాగడానికి కోక్ లేదా సంథింగ్ ఎల్స్ ఆయనకిస్తారు" అన్నట్టుగా ఆయన మాట్లాడడం మనం జూస్తాము. ఆ వీడియో మీకు జూపిస్తాను. ఆ వీడియో కూడా మీకు జూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత కూడా మీరు మాట్లాడండి. ఏంటి? ఎందుకు? అనేది. సో, కానీ నేనేమంటా అంటే, వెనకాల మాత్రం చాలా పెద్దగేదో కుక్ అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా జెప్తా. టేక్ దిస్ సీరియస్. సో, జోక్స్ అసైడ్, జోక్స్ అన్నీ పక్కన పెడితే మాత్రం సంథింగ్ ఈస్ బిగ్ కుకింగ్. ఎందుకంటే మాట్లాడే వ్యక్తి జోక్‌గా మాట్లాడొచ్చు. కానీ మాట్లాడే వ్యక్తి హి ఈస్ నాట్ ఎ జోక్ కదా! ఆ మాట్లాడే వ్యక్తి హి ఈస్ ద ప్రెసిడెంట్. టాపెస్ట్ సెక్యూరిటీ ఉంటుంది దానికి. టాపెస్ట్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. యునైటెడ్ స్టేట్స్‌లో టాపెస్ట్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఏ కంట్రీలో లేవు అని నేను అనుకుంటా. టాపెస్ట్ సెక్యూరిటీ వెపన్స్‌లో అన్నిట్లో యునైటెడ్ స్టేట్స్ ఇస్ ద ఫస్ట్ కదా! మనకందరికి తెలుసు. యూఎస్ఏ ద ఫస్ట్ అని. సో, జోక్‌గా తీసుకుంటారో, సీరియస్‌గా తీసుకుంటారో అది పక్కన పెడితే, అది మీరు కామెంట్ చేసి నాకు జెప్పండి. మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి ఖచ్చితంగా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. బట్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఐల్ బి డూయింగ్ ఇంకా ఫ్యూచర్‌లో మనం కనెక్టెడ్ అయ్యుండొచ్చు. ఎందుకంటే నేను నేనిలా కంటిన్యూయస్‌గా వీడియోస్ జేయాలన్నా మీ సపోర్టే గావాలి. ఆహ్, చేయకూడదన్నా దానికి కారణం మీరే అవుతారు. ప్రతీదీ మీరే గాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి.
సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి కంటెంట్స్‌తో నేను మీ ముందుకొస్తాను ఖచ్చితంగా. ఖచ్చితంగా, ఖచ్చితంగా నేను మంచి మంచి కంటెంట్స్ మీకు తీసుకొస్తాను ఇన్ ఫ్యూచర్‌లో. సో, సపోర్ట్ చేయండి. వీడియో ఎంతవరకు కుదిరితే అంతవరకు వీడియో షేర్ చేయండి. ఆహ్, సో, సో వీడియో వీడియో గురించి మాట్లాడుకుంటే మాత్రం సో, ఖచ్చితంగా దీన్ని సీరియస్‌గా తీసుకోవాలని నేను చెప్తాను. సో, ఎందుకంటే రష్యా రష్యా ప్రిపరేషన్‌లో రష్యా ఉంది. ట్రంప్ ప్రిపరేషన్‌లో ట్రంప్ ఉన్నారు. ఇంకా వేరే వేరే దేశాల్లో వాళ్ళ ప్రిపరేషన్‌లో వాళ్ళున్నారు. ఈ న్యూక్లియర్ నిజంగా న్యూక్లియర్ వస్తుందా? నిజంగా న్యూక్లియర్ వార్ మళ్ళా వస్తుందా? అనేది అదొక ప్రశ్నార్థకరం. అందరికి ఒక క్వెషన్ మార్క్‌గా ఉంది అది. కానీ నిజంగా న్యూక్లియర్ వస్తే మాత్రం దాని ప్రభావం అనేది చాలా దారుణంగా ఉంటుంది. సో, మనం చూద్దాం ముందు. ఎలా ఉంటుంది? ఎలా ఉండబోయేది అనేది నేను మీకు ఖచ్చితంగా డే టు డే అప్డేట్స్ ఖచ్చితంగా ఇస్తాను. సో, కీప్ సపోర్టింగ్, కీప్ వాచింగ్, కీప్ లైకింగ్, సబ్స్క్రైబింగ్. కీప్ సబ్స్క్రైబింగ్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. మీ జేఎస్‌టి టాక్స్.